హాయ్ అందరికీ. వెల్కమ్ టు మమ్స్ ప్యూర్ బేక్స్ క్లౌడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫస్ట్ రెసిపీ చనా బాటురా చేయబోతున్నా. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ రెసిపీ చెప్తాను. చోలే కంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బ్లాక్ చనా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాం. ముందుగా బ్లాక్ చనాని బాయిల్ చేసి పెట్టుకోండి. కసూరి మేతి, పసుపు, కారం, తర్వాత ఒక 2 టమాటాస్ అండ్ 4-5 జీడిపప్పుని ఒక మిక్సీలో వేసుకొని బాగా ఫైన్‌గా పేస్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ ఫుల్ పేస్ట్ చేసుకోకండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ అండ్ కొత్తిమీర. తర్వాత చికెన్ మసాలా అండ్ గరం మసాలా. సో, నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగా వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ అన్నీ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ కాజు పేస్ట్‌ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకోండి. అది కొంచెం వేగాక పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. దాంతో పాటే గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టిన బ్లాక్ చనాని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం ముద్దలాగా అయిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టిన చనానే కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు. గ్రేవీకి తగ్గట్టుగా పోసుకొని మళ్ళా ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలిపేసి ఒక మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఆయిల్ కొంచెం పైకొచ్చిన తర్వాత కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకోండి. కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. కాసేపు మగ్గిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీ వేలో మన చనా బాటురా రెసిపీ రెడీ అయింది. అతి తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మనం చేసిన ఈ రెసిపీ పూరితో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ కోసం అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన మమ్స్ ప్యూర్ బేక్స్ యూట్యూబ్ ఛానల్‌ని షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.